వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. ప్రస్తుతం ఆన్‌లైన్ డెలివరీ యాప్స్, అదేవిధంగా ఆన్‌లైన్ బైక్ టాక్సీ. ఈ 2 కూడా దేశం యొక్క యువత జీవితాలను ఎలా నాశనం చేస్తుందని అనే ఒక టాపిక్‌పై మాట్లాడుకుందాం. ముఖ్యంగా ఆన్‌లైన్ డెలివరీ ఏదైతే ఫుడ్ డెలివరీ గాని, లేదంటే బ్లింకిట్ లాంటి ఏదైనా సరే ఆన్‌లైన్ డెలివరీకి సంబంధించిన ఒక రకమైన యాప్స్‌లో డెలివరీ బాయ్స్‌గా జాయిన్ అవుతున్న ప్రతి ఒక్క యువత కూడా ఆలోచించాల్సిన విషయం ఈరోజు టాపిక్. ఏంటంటే, మనమేదో ఇంటోళ్ళకి సహాయం చేద్దాం, లేదంటే మన సొంత ఖర్చుల కోసమైనా, లేదంటే ఏదో విధంగా ఖాళీగా ఉండే కంటే ఎంతో కొంత సంపాదించుకుందాం అనే ఒక రకమైన మైండ్ సెట్‌తో ఈ డెలివరీ యాప్స్‌లో డెలివరీ బాయ్స్‌గా జాయిన్ అవ్వడం. లేదంటే ఈ ర్యాపిడో లాంటి యాప్స్‌లో బైక్ టాక్సీ రైడర్‌గా జాయిన్ అవ్వడం. సో, దీనివల్ల ఏమవుతుందంటే, మన ఫ్యూచర్ అనేది మనకి మనమే చేతులారా నాశనం చేసుకుంటున్నాం. ఎందుకంటే, ఇప్పుడు ఈ డెలివరీ బాయ్స్‌గా నువ్వు ఎన్ని సంవత్సరాలు ఒక 10, 14, 20 సంవత్సరాలు చేసినా సరే, నీకు ఆ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ ఉపయోగపడదు. అదే విధంగా ఇప్పుడు బైక్ రైడర్‌గా నువ్వు ఏం చేసినా సరే ఇంకా ఆ ఎక్స్‌పీరియన్స్ ఎక్కడ పనికిరాదు. కానీ చాలామంది ఏమనుకుంటారంటే, మేమేదో పార్ట్ టైమ్‌గా చేస్తున్నాం. మా ఫ్యూచర్ ప్లానింగ్ వేరేగా ఉంది అని రకరకాలుగా మాట్లాడుకుంటారు. కానీ వన్స్ ఆ డెలివరీ యాప్స్ గాని మనం ఆన్ చేసి రైడర్‌గా జాయిన్ అయిన తర్వాత, మన జీవితం మొత్తాన్ని, మన టైం మొత్తాన్ని కూడా ఉదయం నువ్వు 6 గంటలకు స్టార్ట్ చేస్తే మళ్ళీ తిరిగి రాత్రి 11:30 వరకు ఆ యాప్‌లోనే ఆ బండి మీద అలా తిరుగుతూ ఉండాల్సిందే. కానీ మనకు మనం ఏం సర్ది చెప్పుకుంటాం అంటే కొన్ని రోజుల పాటు ఈ జాబ్ చేస్తాను. తర్వాత నాకు నచ్చిన వృత్తిలో నేను వెళ్తాను అనుకుంటాం. కానీ ఆ టైం అనేది ఉండదు. అలా ఒక 100 కాదు, ఒక 1000లో ఒకరు మాత్రమే అలా చేయగలరు. అలా కాకుండా ప్రతిసారి ఈ డెలివరీ యాప్స్ అనో, లేదంటే బైక్ టాక్సీ అనో కాకుండా కనీసం ఒకరి దగ్గర ఒక ప్లంబింగ్ వర్క్ నేర్చుకున్నా, ఒక ఇంటికి సున్నాలు ఏసే పని నేర్చుకున్నా, ఇక ఒక కార్పెంటర్ దగ్గర అసిస్టెంట్‌గా పని జాయిన్ అయినా సరే, మనకంటూ ఒక స్కిల్ అనేది వస్తుంది. కానీ ఈ డెలివరీ యాప్స్ వల్ల కేవలం మనం కష్టపడి, మనం రాత్రి పగలు బండి మీద తిరిగి, ఇష్టానుసారంగా అంటే ఇంట్లో ఒక్కొక్కసారి అన్నం కూడా తినకుండా మనం బయట ఎక్కడ ఏది పడితే అది తిని, మనం కేవలం పెంచి పోషిస్తుంది ఎవరినంటే ఆ డెలివరీ యాప్స్ యజమానుల్ని. స్విగ్గీ గాని, జొమాటో గాని 2019లో వాళ్ళ లాభాలు చూడండి. ఇప్పుడు వాళ్ళ లాభాలు చూడండి. వారు ఏమైనా సరే రైడర్స్‌కి ఏమైనా ఉపయోగపడే ఒక్క రైడర్‌కైనా సరే వాళ్ళు ఉపయోగపడే విధంగా ఎప్పుడైనా సరే కొన్ని చర్యలు ఎప్పుడైనా తీసుకున్నారా? సో, ఇలాంటివేవి మనం పట్టించుకోం. ఏంటంటే ఒక్కటే మనకు నచ్చినప్పుడు ఆన్ చేసుకుంటాం. మనకు నచ్చినట్టు ఆఫ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడే ఒక లాజిక్ ఉంటుంది. ఏం చేస్తారంటే డెలివరీ పార్ట్నర్స్ గాని, ఈ ర్యాపిడో లాంటి బైక్ టాక్సీ వాళ్ళు గాని ఒక టార్గెట్ అనేది ఫిక్స్ చేస్తున్నారు. మీరు ఇన్ని రైడ్స్ కంప్లీట్ చేయాలి. సో, ఇన్ని రైడ్స్ కంప్లీట్ చేస్తే మీకు ఇంత బోనస్ వస్తుంది, అంత బోనస్ వస్తుందని ఒక రకంగా ఒక దేశం యొక్క యువత యొక్క జీవితాన్ని దేశానికి యువత ఏదో పెద్ద సాధించేస్తారు. భారతదేశంలో యువతులు చాలా ఎక్కువ అని రకరకాలుగా ఎవరైతే గొప్పగా మాట్లాడుకుంటామో, అలాంటి యువత జీవితాలతో ఆడుకొని ఈ ఫుడ్ డెలివరీ యాప్స్ అదేవిధంగా టాక్సీ బైక్ టాక్సీ యాప్స్ ఏవైతే ఉన్నాయో అవి యువత జీవితాన్ని చిదిమేస్తుంది. మరీ ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో అయితే ఇప్పుడు ఎవరైనా సరే డిగ్రీ కంప్లీట్ అయిన ప్రతి ఒక్కరు కూడా ఏం చేస్తున్నారురా అబ్బాయి అంటే ఫుడ్ డెలివరీగా జాయిన్ అయ్యాను. లేదంటే పలానా అమెజాన్ డెలివరీ ఏదో ఒక డెలివరీ. డెలివరీ బాయ్‌గానే జీవితం స్టార్ట్ చేస్తున్నారు. మరి ఆ జీవితం ఎక్కడికెళ్ళి అవుతుంది ఎవరికీ తెలీదు. ఎందుకంటే ఒక డెలివరీ బాయ్‌గా జాయిన్ అయితే బైక్ మనదే. నెక్స్ట్ మన ఆరోగ్యం మనదే. మన బైక్ పరిస్థితి ఎలా తయారవుతుందంటే ఖచ్చితంగా ఒక 2 సంవత్సరాలు కాదు కాదు 1 ఇయర్ గాని నువ్వు ఖచ్చితంగా కొత్త బండి మీద గాని డెలివరీ చేస్తే, ఆ బండి ఎందుకు పనికిరాకుండా పోతుంది. ఇక మన రాష్ట్ర రోడ్ల సంగతి, ఇక మన దేశ రోడ్ల సంగతి మనకు తెలిసిందే. ఇక వెన్నునొప్పి యొక్క సమస్యలు, అదేవిధంగా మెడ నొప్పి వంటి సమస్యలు, ఇక రకరకాల సమస్యలతో నీ ఆరోగ్యాన్ని కూడా నువ్వు నాశనం చేసుకుంటున్నావు. ఇవేవి పట్టించుకోకుండా అయినా సరే నేను డెలివరీ బాయ్‌గా నేను జీవితం కంటిన్యూ చేస్తాను. లేదంటే డెలివరీలోనే నా జీవితం ఉంది అనుకుని చాలామంది ఒకరిని చూసి ఒకరు అంటే మరి ఆడు అంత సంపాదిస్తాడో లేదో తెలీదు గానీ, బాబోయ్! ఎంత సంపాదిస్తున్నావంటే రోజుకి 2000 వస్తుందండి. రోజు 1500 వస్తుందండి. రోజుకి 3000 వస్తుందండి. నీకు మిగిలిందెంత చెప్పరా బాబు! నీ యాప్‌లోకొచ్చింది కాదు. నీ పెట్రోలు, నీ పడిన కష్టాన్ని తీసేయగా నీకెంతొచ్చింది. ఇప్పుడు బయట మామూలు కూలి పనికెళ్ళినా సరే 700-600 ఇస్తున్నారు. సో, అంటే ఆ 600 ప్లస్ నువ్వు పెట్టిన పెట్రోల్. దాదాపు నువ్వు 1100 నువ్వు పెట్టుబడి పెడితే వాడు నీకిచ్చేది మహా అయితే ఇంకొక 900. ఆ విషయాన్ని నువ్వు మర్చిపోతున్నావు. సో, ఆ విషయాన్ని మర్చిపోయి రాత్రి అయ్యేసరికి రూ. 2000 మనకి ఇందులో చూపిస్తాడు. ఈ డెలివరీ యాప్‌లో. అమ్మ నీ అమ్మ ఈరోజు 2000 గెలిచా 2000 సంపాదించానురా బాబు. రేపు కూడా 2000 ఈ లెక్కన 6000 60,000 అవుతుంది నెలకని లెక్కలేసుకుంటాం గానీ, నువ్వు పెట్రోల్ ఎంత ఖర్చు పెడుతున్నావు? నీ హెల్త్ పరిస్థితి ఏంటి? ఇవేవి పట్టించుకోకుండా అంటే మొన్న ఒక 'శివాజీ' గారు కూడా మన 'కోట్' సినిమాతో బాగా లైమ్‌లైట్‌లోకి వచ్చిన 'శివాజీ' గారు కూడా ఒక మాట అన్నారు. స్విగ్గీ, జొమాటో ఇవి కాదు జీవితం. ఈ డెలివరీలు కాదు జీవితం. చదువుకోండి, బాగా చదువుకోండి. బాగా చదువుకుంటే చాలా మంచి జీవితం ఉంది. ఇవన్నీ పార్ట్ టైమ్ గానే. యెస్! ఆయన చెప్పింది 100కి 100% కరెక్ట్. ఇవి పార్ట్ టైమ్ గానే.
ఓకే. ఈవినింగ్ ఏదో, ఏదో ఒక డ్యూటీలో జాయిన్ అయ్యి, ఈవినింగ్ ఒక 6-10 వరకు, లేదంటే 6-11 వరకు ఒక టార్గెట్. నెలకు నాకొక 7,000 రూపీస్ ఒక ఇంటికి అద్దెకు కావాలి, లేదంటే 6,000 రూపీస్ ఇంటికి అద్దెకు అలా చేసుకో. అంతేగాని ఇక ఫుల్ టైమ్ పాపం తెల్లవారి 4-6 నుంచి ఇక బైక్ టాక్సీ వాళ్ళైతే తెల్లవారి 4 నుంచి రైల్వే స్టేషన్ దగ్గర ఉంటున్నారు. ఇక ఫుడ్ డెలివరీ వాళ్ళైతే తెల్లవారి 6 గంటల నుంచి పాపం వాడు ఫుడ్ తినడు. చాలా మందికి కొన్ని వందల, వేల మందికి నెల వచ్చేసరికి ఫుడ్ డెలివరీ చేస్తూ ఉంటాడు. సో, ఇలాంటి వారి కష్టాన్ని అంతటిని కూడా ఈ కార్పొరేట్ మాయ అది నిజంగా. ఈ స్విగ్గీ, జొమాటో ఇక ఇంక మనం చెప్పక్కర్లేదు. ఈ ర్యాపిడో అని, అదని, ఇదని రకరకాల యాప్స్ ఉన్నాయి. బ్లింకిట్ అని, ఇదని ఇక మనం ఇంకా వర్ణనాతీతం. ఇలా కాకుండా నెలసరి జీతం వచ్చే కొన్ని సంస్థలున్నాయి. ఇప్పుడు కేఎఫ్‌సిలో డెలివరీ గాని, ఇవి గాని, అవి గాని వీక్లీ పేమెంట్స్ చాలా నీట్‌గా పడితే మనకి అంత స్ట్రెస్ కూడా ఉండదు. అలా కాకుండా ఇవి ప్రస్తుతం ఉన్న ఫుడ్ డెలివరీ యాప్స్ గాని, ఈ ర్యాపిడో లాంటి యాప్స్ గాని ఎంత దారుణంగా ప్రజల జీవితాలతో మరీ ముఖ్యంగా యువకుల జీవితాలను నాశనం చేస్తుంది. ఇప్పుడు ప్రస్తుతం మనిషి ఒక మహా అయితే 50-55 ఏళ్ళు బతుకుతున్నాడబ్బా! అలాంటిది ఇలాంటి ఫుడ్ డెలివరీ యాప్స్‌లో గాని, ఇలాంటి బైక్ టాక్సీ యాప్స్‌లో గాని మనం జాయిన్ అయితే మాత్రం మహా అయితే 40 సంవత్సరాలకే పోతాం. సో, ఖచ్చితంగా ప్రతి ఒక్కరు ఆలోచించుకోవాల్సిందేంటంటే, ఈ ఫుడ్ డెలివరీ మాయలో, ఇది బైక్ టాక్సీ మాయలో మాత్రం పడకండి. ఓకే. బైక్ టాక్సీ ఏసుకోవచ్చు. ఇప్పుడు ఏదైనా లాంగ్ ఎళ్తున్నాం అనుకోండి. ఒక 60 కిలోమీటర్లు ఎక్కడికెళ్తున్నాం. సో, చక్కగా యాప్ ఆన్ చేసుకుంటాం. మనం డిస్టెన్స్‌ని పెట్టుకుంటాం. మనతో పాటు ఇంకోడు ఎవడైనా వస్తే మనకు పెట్రోల్ సేవ్ అవుద్ది. ఆ టైప్‌లో వెళ్ళండి గానీ, ఖచ్చితంగా వీటిలో మాత్రం ఎక్కువ రోజులు మాత్రం కొనసాగొద్దు. మహా అయితే ఒక 6 నెలలు. మహా అయితే ఇంకా గట్టిగా అయితే 6 నెలలు కూడా చాలా అది వేస్ట్. 6 నెలలు గాని ఒక పని కంటిన్యూ‌గా చేసామంటే అది మనకు అలవాటైపోయి ఇంకా జీవితంలో మళ్ళీ ఆ ఫుడ్ డెలివరీ యాప్ తప్ప మనకి ఇంకో విధంగా మనం ఇంకా దేనికి పనికిరామేమో. ఇక ఈ మన జీవితం మొత్తం ఇందులోనేనేమో. మనం ఎవరికీ సమాధానం చెప్పకుండా తిరుగుతున్నాం అనుకుంటాం. కానీ, మనం ఒకడి దగ్గర పని చేస్తే ఒక్కడికే సమాధానం చెప్పుకోవాలి. సార్ ఇది నా పరిస్థితి ఈరోజు నేను రాలేకపోతున్నాను. ఏదో మనం చెప్పుకోవచ్చు. కానీ ఈ డెలివరీ యాప్స్‌లో గాని, ఇందులో గాని జాయిన్ అయిన తర్వాత కస్టమర్‌కి సమాధానం చెప్పాలి. కస్టమర్ కేర్‌కి సమాధానం చెప్పాలి. ఇన్ కేస్ మార్గ మధ్యలో నీకేదైనా అయితే ఎవరైనా సరే ఇన్సూరెన్స్ ఇస్తున్నారు ఈ ఫుడ్ డెలివరీ వాళ్ళు లేదంటే ఈ బైక్ టాక్సీ వాళ్ళు అంటున్నారు అది క్లెయిమ్ చేయడానికి ఎంత టైం పడుతుంది తెలుసా? ఎంతమందికి క్లెయిమ్ అయింది? ఇక మనకొచ్చే రెస్పెక్ట్ ఏంటి? మన ఇంటికి ఒకడికి పాపం ఆడు ఆకలితో ఉన్నప్పుడు మనం ఫుడ్ ఇవ్వడానికి వస్తాం. ఒకడు గేట్ తీస్తాడు, ఒకడు తీయడు, ఒకడు జస్ట్ ఒక 2 అడుగులేసుకొని బయటికి రావచ్చు. అయినా సరే రాడు. అవన్నీ గుర్తుపెట్టుకోండి. మీరు మీ జీవితాన్ని ఎంతగా నాశనం చేసుకుంటున్నారంటే ఈ డెలివరీ యాప్స్, డెలివరీ జాబ్స్‌లో జాయిన్ అయ్యి ఒక ఖచ్చితంగా ప్రభుత్వం నుంచి కూడా ఇలాంటి వారికి ఎలాంటి భరోసా లేదు. ఇంక అంటే ఏదో రోజు డబ్బులు మన చేతిలో కనిపిస్తున్నాయి అనుకుంటున్నాం గానీ, ఆ డబ్బులతో మనం అంటే ఏం చేస్తున్నాం అనేది కూడా క్లారిటీ లేదు. ఇంట్లో వాళ్ళకి కూడా వాళ్ళు కూడా చెప్పుకోలేరు. పాపం నా కొడుకు ఇంత చదివాడు, ఈ పని చేస్తున్నాడు. కాకపోతే వాళ్ళేమనుకుంటారంటే, ఏదో ఒకటి కష్టపడుతున్నాడు నా బిడ్డ. ఆ కష్టపడే వ్యక్తిని నేను మళ్ళీ కష్టపెట్టకూడదు తన మనసుని ఒక తనలోని తన బాధను నింపుకొని చాలామంది తల్లిదండ్రులు పిల్లలు వద్దని లేకపోయినా సరే, పోనీలే ఏదో ఒక పని చేసుకుంటున్నాడు, ఆవారగా తిరగకుండా అనే ఒక మెంటాలిటీతో ఆ తల్లిదండ్రులు కూడా వాళ్ళు గట్టిగా చెప్పుకోలేకపోతున్నారు. సో, దయచేసి ఈ డిగ్రీలు పూర్తయిన వారు లేదంటే చదువు మీద ఆసక్తి ఉన్నవారు ఎవ్వరూ కూడా ఇలాంటి వాటిలోకి మాత్రం రాకండి. ఇన్ కేస్ మీకు ఇంకా కావాలనుకుంటే రోజువారీ పనులకెళ్ళిపోతే ఎంతో కొంత అనుభవమైనా వస్తుంది. దయచేసి ఇలాంటి బైక్ టాక్సీ గాని, ఈ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో జాయిన్ అయ్యి మరీ మరీ చెప్తున్నాను మీ జీవితాలను అయితే నాశనం చేసుకోవద్దు. చాలా మంది భవిష్యత్తుని నాశనం చేసుకుంటున్నారు. ఆ ఫుడ్ డెలివరీ యాప్స్‌లో వాళ్ళు జాయిన్ అవ్వడం వల్ల కంటికి నిద్ర ఉండదు. కడుపుకి తిండి ఉండదు. హెల్త్ పాడైపోతుంది. నీ బండి పాడైపోతుంది. అసలు ఆ ఫుడ్ డెలివరీ యాప్స్ తోటి ఏం చేస్తున్నాడు అసల? ఆడు ఎన్ని వందల కోట్లు ఎలా సంపాదిస్తున్నాడు? ఆడు కేవలం మీడియా యాక్టింగ్ చేస్తున్నాడు. ఇంకా క్లియర్‌గా చెప్పాలంటే బ్రోకర్ జాబ్ చేస్తున్నాడు వాడు. ఏం చేస్తున్నాడు? ఫుడ్ డెలివరీ బుక్ చేసుకున్నోడికి, హోటలోడికి మధ్యన. వాళ్ళిద్దరికీ నెక్స్ట్ డెలివరీ బాయ్‌కి. కేవలం వీళ్ళు ముగ్గురిని మేనేజ్ చేస్తూ వాడు డబ్బులు సంపాదిస్తున్నాడు. అర్థమవుతుందా మీకు? సో, ఇప్పటికైనా సరే కళ్ళు తెరిచి ఏదో ఒకటి, ఏదో ఒక పని చెప్పాను కదా! ఇదివరకే ఒక కార్పెంటర్ దగ్గరో లేదంటే ఎవరి దగ్గర ఏదో ఒక పని కనీసం ఈవెన్ చెప్పులు కుట్టుకునే పని నేర్చుకున్నా సరే మనం ఎవరి దగ్గరికెళ్ళక్కర్లేదు. ఎక్కడ చిన్న షాప్ పెట్టుకొని చెప్పులు కుట్టుకోవచ్చు. అంటే ఇది చెప్పులు కుట్టుకోవడం అనేది చాలా నేను తప్పు అంటే చిన్న పని అని చెప్పట్లేదు. అంటే ఏదో ఒక పనిలో అనుభవం సంపాదించుకోవడం చాలా బెటర్. ఈవెన్ ఒక పెయింటింగ్ ఏయడం నేర్చుకున్నా సరే, లేదంటే ఒక కార్పెంటర్ దగ్గర నేర్చుకున్నా సరే, ఒక పని నేర్చుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ స్విగ్గీ, జొమాటో, ఈ బైక్ టాక్సీల వల్ల ఏ ఇంకా ఆ ఎక్స్‌పీరియన్స్ నీకు జీవితంలో ఎవడు తీసుకోడు కూడా. ఏమని పెడతావు రెజ్యూమ్‌లో? రేపొద్దున నువ్వు ఒక డెలివరీ బాయ్‌గానో జాయిన్ అవుతావు, ఏదో చేస్తున్నావు. ఎవరైనా కలిసి బాబు ఏం చదువుకున్నాడో, సార్ డిగ్రీ అయింది సార్ ఇలా ఖాళీగా డెలివరీ బాయ్ చేస్తున్నాను సార్. నాకేదో ఉద్యోగం ఎన్ని సంవత్సరాలు బాబు అయింది నీ డిగ్రీ అయిందంటాడు. సార్ 4 సంవత్సరాలు. 4 సంవత్సరాలుగా డెలివరీ బాయ్‌గా చేస్తున్నావు. ఇంక నీకు ఎలా నేను ఏ విధంగా ఉద్యోగం ఇవ్వగలను? సో, దయచేసి ఈ మాయలో మాత్రం పడకండి.
కొత్త కొత్త బళ్ళు కొంటున్నారు. ఎలక్ట్రికల్ బళ్ళు కొంటున్నారు. 2, 3 లక్షలు పెట్టి బండి కొని మనం డెలివరీలుగా పెడుతున్నామంటే, మన మైండ్‌ని డెలివరీ యాప్స్ ఎంత దారుణంగా రీడ్ చేసాయో చూడండి. అంటే వన్స్ వాడు గాని ఈ యాప్ ఇన్‌స్టాల్ చేసి ఒక రైడర్‌గా గాని, ఒక డెలివరీ బాయ్ గాని జాయిన్ అయితే తిరిగి మళ్ళీ బయటికి వెళ్ళలేడు. సో, దయచేసి అందరికీ యూత్‌కి మరీ చెప్పేదేంటంటే, ఇలాంటి ఉద్యోగాలైతే వద్దు. ఖాళీగా ఉన్నా పర్వాలేదు. ఖాళీగా ఉండి ఇంటి దగ్గర యూట్యూబ్ ఛానెల్‌లో ఏదో ఒకటి చేయండి. పర్వాలేదు. కానీ ఈ రకమైన అంటే ఇన్ కేస్ మనం ఈ సోషల్ మీడియా మీదకెళ్ళినా సరే, ఏదో ఒకటి మహా అయితే ఒక 2 గంటలు, గంటే రోజుకి అంతే జీవితంలో ఇవ్వాల్సింది. అంతేగాని పూర్తిగా సోషల్ మీడియాలో ఉండిపోయి, నేను ఇష్టానుసారంగా కొన్ని 24 గంటలు, 30 గంటలు ఇలా ఉండిపోతున్నాం, వ్యూస్ కోసం ఏదైనా చేసేస్తారంటే అందరికీ రావు. సో, దయచేసి మరీ చెప్పేదేంటంటే, ఏదో ఒక పని నేర్చుకోవడం ఎంతో ఉత్తమం. ఈ ఫుడ్ డెలివరీ యాప్స్, ఈ బైక్ రైడింగ్ యాప్స్ చేసేవాళ్ళు ఇప్పటికైనా మేల్కొని, వాటిని వదిలేసి వేరే రంగంలో వెంటనే డబ్బులు ఎక్కడ రావు. ఇప్పుడు నీ ఫుడ్ డెలివరీ యాప్‌లో 2000 వస్తుంది. వేరే దగ్గరికెళ్తే నాకు మహా అయితే 500 ఇస్తాడు, 600 ఇస్తాడు. కానీ నీ ఆరోగ్యం బావుంటది. నువ్వు బావుంటావు. ఒక డిగ్నిటీ ఉంటది. సో, దయచేసి ఇప్పటికైనా కళ్ళు తెరవండి.